శ్రీరామకృష్ణ పరమహంస సమగ్ర సప్రామాణిక జీవితగాథ రెండవ భాగమైన సాధక భావం. ఉపోద్ఘాతం. సాధకునిగా అవతార పురుషుడు. ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్ర అధ్యయనం వల్ల ఒక విషయం స్పష్టమవుతున్నది. బుద్ధ భగవానుణ్ణి, శ్రీ చైతన్య మహాప్రభువును తప్పించి మిగతా అవతార పురుషుల సాధనల గురించి మనకు విపులంగా వివరాలు లభించడం లేదు. ఎంత ఆసక్తితో, ఎంత ఉత్సాహంతో, ఎంత హృదయ వేదనతో వారు సత్య సాక్షాత్కారం కోసం పూనుకున్నారో, ఆ ప్రయత్నంలో ఏ మేరకు పురోగమించారో మనకి తెలియదు. ఆ సత్యశోధన యత్నంలో వారు ఆశ, నిరాశ, భయం, విస్మయం, వ్యాకులత, ఆనందం మొదలైన మనోవృత్తులకు లోనై ఉంటారు. ఒకప్పుడు ఆహ్లాదం చెందటం, మరొకప్పుడు విషాదగ్రస్తులు కావటం జరిగి ఉంటుంది. అయినా సరే తాము చేరాలనుకున్న గమ్యాన్ని ఒక్క క్షణం కూడా దృష్టిపథం నుండి వారు తప్పించి ఉండరు. అలా చివరి వరకు వారు అంత తీవ్రంగా ఎలా సాధన చేయగలిగారో వివరంగా వారి జీవితాల్లో కానరావు. అలాగే ఆ సాధక జీవితం తర్వాత వారు చేసిన అపూర్వ కార్యాలకు, బాల్యంలో వారికి లభించిన శిక్షణ, వారి ప్రయత్నాలకు మధ్యన ఉన్న కార్యకారణ సంబంధం లేదా పూర్వాపర సంబంధం కూడా మనకు ఎంతో శోధించినా కనిపించదు. ఉదాహరణకు, బృందావన గోపికా మనోహరుడైన కృష్ణుడు తర్వాత ద్వారకాధీశుడై ధర్మ సంస్థాపకుడిగా ఎలా పరిణమించాడో మనకు స్పష్టం కాదు. అట్లే క్రీస్తు 30 సంవత్సరాల అద్భుత జీవితంలో మనకు ఏ 2-3 సంఘటనల్లో మాత్రమే తెలియవస్తున్నాయి. అలాగే జగద్గురు శంకరాచార్యుల సాధనల కన్నా వారి దిగ్విజయ వృత్తాంతమే ఎక్కువగా నమోదైంది. ఇతర మహాపురుషుల జీవితాల్లో కూడా అలాగే చాలా కొద్ది వివరాలు మాత్రమే లభ్యమవుతున్నాయి. పై విషయానికి కారణం తెలుసుకోవడం కష్టమైన పని. భక్తుల అతిశయ భక్తి కారణంగా ఆ వివరాలన్నీ బహుశా గ్రంథస్థం కాకుండా ఉండిపోయేయేమో. సామాన్య మానవులకుండే బలహీనతలను ఆ పవిత్రాత్మలకు ఆపాదించడానికి సంకోచించి వాటిని అందరి దృష్టికి తీసుకురాకుండా ఉండటమే మంచిదని వారు భావించి ఉంటారు. లేదా ఈ మహాపురుషులు ఏ అలౌకిక సాధనలు అనుష్ఠించి సర్వాంగ సంపూర్ణ భావాలను, ఆదర్శాలను సాక్షాత్కరించుకున్నారో ఆ సాధనల చరిత్రను పరిశోధించడం కన్నా వారు సాక్షాత్కరించుకున్న ఆ ఉదాత్త ఆదర్శాలను మాత్రమే మానవులకు తెలియజేయటం వల్ల ఎక్కువ లోక కళ్యాణం జరుగుతుందని అనుకుని ఉంటారు. అందుచేత వారి సాధనల గురించి వ్రాయటం అనవసరమని భక్తులు భావించి ఉంటారు. భక్తులు తమ గురువులను సదా పరిపూర్ణులుగా చూడాలనే అనుకుంటారు. మానవదేహం ధరించిన మనిషిలో కనిపించే బలహీనతలు, అంతర్దృష్టి లేకపోవటం, అల్పశక్తి మొదలైనవన్నీ ఏ కొంచెమైనా ఏ కాలంలోనైనా వారిలో ఉంటాయన్న విషయాన్ని భక్తులు అస్సలు ఒప్పుకోరు. బాలగోపాలని నోట బ్రహ్మాండాలను చూడటానికే వారు ప్రయత్నిస్తారు. శిశువుల అర్ధరహిత పసితనపు చేష్టల్లో కూడా పెంపొందిన మానవ బుద్ధి కౌశల్యాన్ని, దూరదృష్టిని చూసే ప్రయత్నం చేస్తారు. అంతేకాదు, వారిలో సర్వజ్ఞత్వం, సర్వశక్తిమత్వం, విశ్వజనీన ప్రేమ, ఔదార్యం మొదలైన ఉదాత్త గుణాలను చూడటానికి ఉత్సాహపడతారు. అందుచేతనే ఆ అవతార పురుషులు తమ భగవత్ స్వరూపాన్ని సామాన్యులకు తెలియకుండా దాచిపెట్టుకోవటం కోసం తమ సాధన, భోజనాదులను, ఇతర మానసిక వృత్తులను, తినడం, నిద్రించడం, అలసిపోవటం, రోగగ్రస్తులు కావటం, చివరికి చనిపోవటం మొదలైన శారీరక క్రియలను కేవలం నటిస్తారన్న నిర్ణయానికి భక్తులు వస్తారంటంలో ఆశ్చర్యం లేదు. శ్రీరామకృష్ణుల శారీరక రుగ్మతలను చూసి వారి ప్రధాన భక్తులు ఎంతోమంది అదంతా ఒక నటన, నిజం కాదు అని భావించడం మేము స్వయంగా చూసాం. భక్తులు అలాంటి నిర్ణయానికి రావడం కేవలం వారి బలహీనతే. సామాన్యుల సాధన, ప్రయత్నం, ఉద్దేశాలను వారు అవతార పురుషులకు ఆపాదింప ఇష్టపడరు. అలాంటి తలంపులు తమ భక్తికి చెరుపు చేస్తాయని వారి అభిప్రాయం. అందుచేత వారికి వ్యతిరేకంగా మేమేమీ చెప్పవలసింది లేదు. కానీ భక్తి ఇంకా పరిపక్వం కాని దశలోనే ఇలాంటి దుర్బలత ఉంటుందన్నది మాత్రం నిజం. భక్తి ప్రాథమిక స్థాయిలో ఉన్నప్పుడు భక్తుడు భగవంతుణ్ణి ఐశ్వర్యరహితునిగా భావించలేడు. కానీ కాలక్రమంలో భక్తి ఓ మేరకు పక్వమైనప్పుడు, భగవంతుని మీద ప్రేమ ప్రగాఢమైనప్పుడు భగవదైశ్వర్యాన్ని గూర్చిన తలంపే భక్తి మార్గంలో ఒక విఘ్నమని భక్తుడికి తోస్తుంది. అలాంటి స్థితిలో అతడు ఆ తలంపును ప్రయత్నపూర్వకంగా తొలగించుకుంటాడు. భక్తి శాస్త్రాలన్నీ ఈ విషయాన్ని ముక్తకంఠంతో ఘోషిస్తున్నాయి. శ్రీకృష్ణుడి తల్లి యశోదాదేవి అడుగడుగునా బాలకృష్ణుని దివ్యలీలను చూస్తూ కూడా అతన్ని తన కొడుకుగా భావించి పెద్ద చేయటం
మనం చూస్తాం. శ్రీకృష్ణుడు జగత్కారణ భగవంతుడిని గోపికలు ఎరిగి కూడా అతన్ని తమ ప్రీతమునిగానే భావించారు తప్ప మరో విధంగా భావించలేకపోయారు. ఇతరత్ర కూడా ఇలాగే కనిపిస్తుంది. భగవంతుని విశిష్ట శక్తులను వ్యక్తం చేసే దర్శనాలను తమకు కలిగించమని పట్టుబట్టే భక్తులతో గురుదేవులు ఎన్నో మార్లు ఇలా చెప్పేవారు. నాయనలారా, అలాంటి దర్శనాలు కోరడం ఏమంత మంచిది కాదు. ఆయన శక్తి దర్శనం భయాన్ని కలిగిస్తుంది. దానితో భగవంతునితో ప్రేమ సంబంధం, నువ్వు నేను అనే ఆత్మీయ భావం మరుగున పడుతుంది. ఆ మాటలు విని గురుదేవులకు మాలకు అలాంటి దర్శనాలు చేయించడం ఇష్టం లేదు, అందుకే ఇలా మాయమాటలు చెప్తున్నారు అని ఎంతో వ్యధ చెందేవారు. కానీ ఎవరైనా భక్తులు మరింత మొండిపట్టు పట్టి, మీ దయ ఉంటే అసంభవం కూడా సంభవం అవుతుంది, దయచేసి మాకు అలాంటి దర్శనాలు కలిగించండి అని బలవంతం చేస్తే గురుదేవులు ఎంతో వినయభావంతో, నేనేమైనా చేయగలనా, అమ్మ సంకల్పం ఎలా ఉంటే అలాగే జరుగుతుంది అని చెప్పేవారు. వారు అలా చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మీ సంకల్పమే అమ్మ సంకల్పం అని భక్తులు ఒత్తిడి చేసేవారు. వారికి అప్పుడు నచ్చ చెప్పుతూ, మీకంతా అన్ని రకాల దర్శనాలు కలగాలని నేను కోరుకుంటాను, కానీ అది ఎలా జరుగుతుంది అని చెప్పేవారు. ఆ మాటలు విని కూడా సంతృప్తి పడక భక్తులు ఇంకా బలవంతం చేస్తే మౌనం వహించి చిరునవ్వుతో ప్రేమగా వారి వైపు గురుదేవులు చూస్తూ ఉండిపోయేవారు. లేదా ఒక్కోసారి, నేను ఇంకేం చెప్పగలను, అమ్మ సంకల్పమే నెరవేరుగాక అనేవారు. ఇలా ఎంత ఒత్తిడి చేసినా ఆ భక్తుని భ్రాంతియుత దృఢ నమ్మకాన్ని వమ్ము చేసేవారు కారు. అతడి ఆధ్యాత్మిక భావానికి హాని కలిగించేవారు కారు. గురుదేవులు అనేక సార్లు అలా ప్రవర్తించడం మేము కళ్ళారా చూసాం. ఎవరి ఆధ్యాత్మిక భావాన్ని కూడా భగ్నం చేయవద్దు అని అనటం విన్నాం. ఈ ఉపోద్ఘాత విషయానికి ప్రత్యక్షంగా సంబంధం లేకపోయినా పై అంశాన్ని చెప్పాం కాబట్టి దాన్ని వివరించడానికి ఒక ఉదాహరణనే వదల్చాం. కేవలం సంకల్పంతో లేదా స్పర్శతో ఇతరులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించే శక్తి కొందరు మహాత్ములకు మాత్రమే సాధ్యం. కాలక్రమంలో వివేకానందులకు అలాంటి శక్తి లభిస్తుందని, దాంతో ప్రపంచానికి అతడు ఎంతో మేలు చేస్తాడని గురుదేవులు మాకు తరచూ చెప్తూ ఉండేవారు. వివేకానందుల వంటి ఉత్తమాధికారి ప్రపంచంలో చాలా అరుదుగా ఉంటాడని అతడు పరిచయమైనప్పటి నుండే గురుదేవులు గ్రహించారు. అందుకే ఆ క్షణం నుండి ఆయన అతడి ప్రతి చేష్టను ఆ ఉత్తమాధికారికి తగినట్లుగా మలచసాగారు. అతడిని అద్వైత జ్ఞానంలో ఉన్నతిని సాధించడానికి ప్రోత్సహించేవారు. స్వామీజీ బ్రహ్మసమాజపు ఉపదేశానుసారం ద్వైత భావంతో బ్రహ్మోపాసన చేస్తుండేవాడు. అలాంటి అతడికి సోహం అంటే నేను బ్రహ్మను అన్న భావం పాపంగా, దైవాపచారంగా అనిపించేది. అయితే అతడు ఆ అద్వైత భావ సాధనను చేయటానికి గురుదేవులు అన్ని విధాలా ప్రయత్నించేవారు. ఆ విషయమై తదనంతర కాలంలో స్వామీజీ స్వయంగా ఇలా చెప్పేవారు. నేను దక్షిణేశ్వరానికి వెళ్ళగానే ఇతరులు ఎవరికీ చదవడానికి ఇవ్వని నిషేధిత పుస్తకాలను గురుదేవులు నాకు ఇచ్చి చదవమని చెప్పేవారు. వారి గదిలో ఆ పుస్తకాలతో పాటు అష్టావక్ర సంహిత కూడా ఉంది. అయితే ఎవరైనా దాన్ని చదవడానికి తీసుకుంటే వద్దని చెప్పి అందుకు బదులుగా గీతనో, పురాణాన్నో, ముక్తి మార్గం అనే పుస్తకాన్నో ఇచ్చి చదువుకోమని చెప్పేవారు. కానీ నేను వెళ్ళగానే ఆ సంహితను నా చేతికిచ్చి నన్ను చదవమని చెప్పేవారు. లేదా అద్వైతపరమైన ఆధ్యాత్మ రామాయణాన్ని ఇచ్చి దానిలో ఏదో ఒక భాగాన్ని చదవమనేవారు. నేను అభ్యంతరం చెప్తూ, ఇలాంటి పుస్తకాలను చదవటం ఎందుకు, నేను భగవంతుడిని అన్న ఆలోచన మహాపాపం, అలాంటి పాపపు విషయాలున్న పుస్తకాలను తగలయ్యాలి అనేవాడిని. అది విని గురుదేవులు నవ్వుతూ, నీకోసం చదవమంటున్నానా, నాకు కాస్త చదివి వినిపించు, అలా చేస్తే నేను భగవంతుడిని భావించే అవసరం నీకుండదు అని చెప్పేవారు. దానితో కొద్దిగా చదివి వినిపించేవాడిని. వివేకానంద స్వామిని ఇలా అద్వైత జ్ఞానిగా తయారు చేస్తున్న బ్రహ్మానందాది ఇతర శిష్యులకు కొందరికి సాకారోపాసనాన్ని, మరికొందరికి నిరాకార సగుణోపాసనాన్ని, కొందరికి శుద్ధ భక్తి మార్గాన్ని, కొందరికి జ్ఞానయుక్త భక్తి మార్గాన్ని, ఇలా రకరకాల మార్గాలను బోధిస్తూ వారందరినీ ఆధ్యాత్మిక పరంగా పురోగమింపచేస్తుండేవారు. స్వామి వివేకానంద ఇతర శిష్యులు దక్షిణేశ్వరంలో శ్రీరామకృష్ణుల వద్దే ఉండేవారు. అక్కడే ఆహార శయనాదులు చేసేవారు. ఆధ్యాత్మిక విషయాలను చర్చించుకునేవారు. అలా అంతా కలిసే ఉన్నా గురుదేవులు మాత్రం ఎవరిని ఎలా తయారు చేయాలో వారిని అలా తయారు చేస్తుండేవారు.
1886 సంవత్సరం మార్చి నెలలో ఒక సంఘటన జరిగింది. కాశీపూర్ ఉద్యాన గృహంలో గురుదేవులు ఉంటున్నారు. అప్పుడు కంఠవ్రణంతో రోగగ్రస్తులై ఉన్నారు. ఎంతో బలహీనలైపోయారు. అయినా పూర్వం కంటే అధికోత్సాహంతో తన శిష్యులను, ముఖ్యంగా వివేకానంద స్వామిని మలచసాగారు. స్వామీజీకి సాధన మార్గాన్ని ఉపదేశించి దాన్ని ఆచరణలో పెట్టడానికి అన్ని విధాల దోహదం చేసేవారు. ప్రతిరోజు సాయంకాలం అందరినీ బయటకు పంపించి స్వామీజీ ఒక్కడనే తన గది దగ్గరికి పిలిపించుకునేవారు. తన ఇతర శిష్యులను తన తదనంతరం మళ్ళీ సంసారంలో ప్రవేశించకుండా ఉంచడం ఎలా, వారికి తగిన శిక్షణ ఎలా ఇవ్వాలి, వారికి మార్గదర్శకత్వం ఎలా వహించడం మొదలైన విషయాల గురించి ఏకధాటిగా 2-3 గంటల వరకు అతడికి బోధించేవారు. అప్పుడప్పుడు అతన్ని యోచనకు గురి చేసేవారు. గురుదేవుల మాటలను, చేష్టలను చూసి చాలామంది భక్తులు మా భక్త సంఘాన్ని సుప్రతిష్టం చేయడం కోసమే వారు ఇలా కంఠరోగాన్ని నటిస్తున్నారు, వారి ఆ ఆశయం నెరవేరగానే వారు మళ్ళీ స్వస్థులవుతారు అని అనుకునేవారు. కానీ స్వామి వివేకానందకు మాత్రం అంతరాంతరాలలో గురుదేవులు భక్తుల నుండి శాశ్వతంగా సెలవు పుచ్చుకునే ప్రయత్నంలో ఉన్నారు, అందుకే అన్నింటినీ చక్కబరుస్తున్నారు అన్నది అనుభూతమయ్యేది. కానీ ఈ విషయాన్ని అన్ని సమయాల్లోనూ అతడు నమ్మి ఉంటాడనడం కాస్త సందేహమే. సాధన ఫలంగా ఇతరులను స్పర్శించి వారిలో ఆధ్యాత్మిక శక్తిని ప్రసరింపజేసే శక్తి వివేకానందంలో అప్పుడప్పుడే జాగృతమవుతున్నది. ఆ విషయం అతనికి తెలిసేది. కానీ ఇతరులను స్పర్శించి దాని నిజానిజాలను తెలుసుకునే ప్రయత్నం అంతవరకు చేయలేదు. వేదాంత, అద్వైత సిద్ధాంత యథార్థాన్ని అతడు ఎన్నో విధాలుగా ధృవీకరించుకున్నాడు. తర్కయుక్తులతోనూ ఆ సిద్ధాంతాన్ని సాధించి దృఢచిత్తుడయ్యాడు. ఆ అద్వైత తత్వాన్ని పిన్నలు, పెద్దలు, యువకులు, గృహస్థులు అందరికీ అనుభూతం చేయాలని ప్రయత్నించసాగాడు. ఇతడి ప్రయత్నం భక్తులందరిలో తీవ్రమైన భేదాభిప్రాయాలకు దారితీసింది. వారిలో పెద్ద అలజడి పుట్టించింది. స్వామీజీ స్వభావం చాలా విచిత్రమైంది. తనకు ఏది సత్యమని అనిపిస్తుందో దాన్ని నిర్భయంగా, బాహాటంగా, భేరీ మ్రోగించినట్లు మరీ ప్రకటిస్తాడు. అంతేకాదు, తర్కయుక్తులను ప్రయోగించి ఇతరులు కూడా దాన్ని ఒప్పుకునేలా చేస్తాడు. ఇది అతడి నైజం. కానీ ఈ లోకంలో స్థితిగతులు, అధికార భేదంతో సత్యం అనేక రకాలుగా వ్యక్తమయ్యే అవకాశం ఉందన్న సంగతి ఇంకా పిన్నవాడైన వివేకానందకు తెలియరాలేదు. ఆ రోజు శివరాత్రి, ఫాల్గుణ మాసం. స్వామీజీతో పాటు మరి 4 బాలభక్తులు ఉపవాసం ఉన్నారు. శివార్చన చేస్తూ రాత్రంతా జాగరణ చేయాలని వారి సంకల్పం. పూజాదుల వల్ల కలిగే శబ్దాల వల్ల గురుదేవుల విశ్రాంతికి భంగం కలుగుతుందన్న ఉద్దేశంతో వసతి గృహానికి కాస్త దూరంలో ఉన్న వంట ఇంట్లోని ఒక గదిలో పూజ ఏర్పాట్లు చేసుకున్నారు. సాయంకాలం తర్వాత మంచి వర్షం కూడా పడింది. కొత్త మబ్బులతో నిండిన ఆకాశంలో అప్పుడప్పుడు మెరుపులు మెరుస్తూ ఉంటే అవి శివుని జటాచూటంలోని గంగాధారాలను జ్ఞప్తికి తెస్తున్నాయి. రాత్రి 10 గంటల తర్వాత మొదటి ప్రహర పూజ, జపధ్యానాదులను ముగించి పూజాపీఠంపై కూర్చుని విశ్రాంతి తీసుకుంటూ స్వామీజీ మాట్లాడసాగాడు. అక్కడున్న వారిలో ఒకరు స్వామీజీకి హుక్కా తయారు చేసి తీసుకురావడానికి బయటికి వెళ్ళాడు. మరొకరు ఏదో పని మీద వసతి గృహానికి వెళ్ళాడు. ఆ సమయంలో తనలో తీవ్రంగా ఆ శక్తి జాగృతమవుతున్నట్లు స్వామీజీ అనుభూతి చెందాడు. ఆ శక్తిని ఆ రోజు పరీక్షించాలన్న తలంపు అతడికప్పుడు కలిగింది. పక్కనే స్వామి అభేదానంద కూర్చునున్నాడు. అతన్ని పిలిచి, నన్ను కొంతసేపు తాకు అని చెప్పాడు. అభేదానంద అలాగే చేశాడు. ఇందాక బయటికి వెళ్ళిన భక్తుడు ఆలోగా హుక్కా తయారు చేసుకుని లోపలికి వచ్చాడు. అప్పుడు వివేకానంద గాఢ ధ్యానంలో మునిగి ఉండటం, అభేదానంద తన కుడి చేత్తో వివేకానంద కుడికాలను తాకి కళ్ళు మూసుకుని కూర్చుని ఉండటం చూశాడు. అప్పుడు అభేదానంద చెయ్యి తీవ్రంగా వణకటం గమనించాడు. 2-3 నిమిషాల తర్వాత స్వామీజీ ధ్యానం నుండి మేల్కొన్నాడు. ఇక చాలు, ఇప్పుడు చెప్పు, నీకెలా అనిపించింది అని అభేదానందను అడిగాడు. విద్యుత్ బ్యాటరీని తాకితే ఆ ఆఘాతానికి ఏదో లోపలికి వెళుతున్నట్లుగా ఒళ్ళంతా జల్దరించిపోతున్నట్లు ఉంటుంది కదా, నిన్ను తాకినప్పుడు కూడా నాకు అలాగే అనిపించింది అని అభేదానంద చెప్పాడు. అక్కడున్న మరొకరు, స్వామిని తాకినప్పుడు నీ చెయ్యి దానంతటదే వణికిందా అని అడిగాడు. అవును, కదలకుండా ఉండటానికి ప్రయత్నించాను, కానీ సాధ్యం కాలేదు అని చెప్పాడు అభేదానంద. ఆ విషయమే ఇక ఏ మాటలు జరగలేదు. స్వామీజీ హుక్కా పీలుస్తూ ఉండిపోయాడు. ఆ తర్వాత అంతా 2వ ప్రహర పూజ, ధ్యానంలో నిమగ్నులయ్యారు. అభేదానంద అప్పుడు ఎంతో గంభీర ధ్యానంలో నిమగ్నుడైనాడు.
అంతకుముందు ఎప్పుడూ అతడికి అంత ప్రగాఢ ధ్యానం కలగడం మేము ఎప్పుడూ చూడలేదు. అతడి మెడ తల కాస్త వంగి ఉన్నా శరీరం అంతా కర్రలా బీసుకుపోయింది. కాసేపటికి అతడు బాహ్య స్మృతిని కోల్పోయాడు. అంతకు పూర్వం అతడు వివేకానంద స్వామిని తాకటం వల్లనే అతడికి ఇప్పుడు ఇలాంటి ప్రగాఢ ధ్యాన స్థితి కలిగిందని అంత అర్థం చేసుకున్నారు. వివేకానంద కూడా అతడి ఆ స్థితి గమనించి ప్రక్కనున్న సహచరుడికి సంజ్ఞ చేసి చూపించాడు. రాత్రి 4వ ప్రహర పూజ ముగిసిన తర్వాత రామకృష్ణానంద స్వామి ఆ పూజ గదిలోకి వచ్చాడు. గురుదేవులు రమ్మంటున్నారు అని వివేకానంద స్వామితో చెప్పాడు. వెంటనే స్వామి వసతి గృహం 2వ అంతస్తులో ఉన్న శ్రీరామకృష్ణుల వద్దకు వెళ్ళాడు. రామకృష్ణానంద స్వామి కూడా అతన్ని అనుసరించాడు. స్వామి వివేకానందం చూడగానే శ్రీరామకృష్ణులు, ఏమో కాస్త కూడబెట్టావో లేదో అప్పుడే అంతా ఖర్చు చేస్తావా? మొదట ఆ శక్తిని నీలో చక్కగా పెంపొందనివ్వు. ఆ తర్వాత దాన్ని ఎక్కడ ఎలా ఖర్చు పెట్టాలో నీకే తెలుస్తుంది. అమ్మే నీకు తెలుపుతుంది. ఆ పిల్లవాడిలో నీ మనోభావాన్ని ప్రవేశపెట్టి అతడికి ఎంత హాని చేసావో నీకేమైనా తెలుసా? ఆ అబ్బాయి ఇంతకాలం ఒక మనోభావంతో వికాసం చెందుతున్నాడు. 6 నెలల కడుపు గర్భస్రావం అయినట్లు ఇప్పుడు పాపం అదంతా నష్టం అయిపోయింది. సరే, అయిందేమో అయింది. ఇక నుండి అనాలోచితంగా ఇలాంటి పనులు చేయవద్దు. అయినా ఆ కుర్రవాడి అదృష్టం బాగుంది. అతడికి ఏమంత ఎక్కువ హాని జరగదులే అని మందలించారు. స్వామీజీ మాతో అదంతా విని నేను అప్పుడు తెల్లబోయాను. పూజ సమయంలో క్రింద ఆ గదిలో మేము ఏమేం చేశామో అదంతా ఆయనకు తెలుస్తూనే ఉందన్నమాట. అప్పుడు నేను ఇక ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాను అని తర్వాత చెప్పారు. పై శక్తిపాతం ఫలితంగా అంతవరకు అభేదానందలో నెలకొని ఉన్న ఆధ్యాత్మిక భావం నశించింది. అంతేకాదు, అవగతం చేసుకుని జీర్ణించుకోవడానికి ఎంతో కష్టమైన అద్వైత భావం అతడిలో ప్రవేశించింది. పైగా అతడు దాన్ని అపార్థం చేసుకున్నాడు. అద్వైతం పేరున అతడు నాస్తికుడిగా ప్రవర్తించసాగాడు. కొన్ని సమయాల్లో శాస్త్రాదేశాలకు భిన్నంగా వ్యవహరించేవాడు. ఆ శక్తిపాత సంఘటన తర్వాత గురుదేవులు అతడికి అద్వైతాన్ని బోధించసాగారు. దైనందిన జీవితంలో అద్వైతం పేరుతో అతడు చేస్తున్న పొరపాట్లను ప్రేమతో చూపి సరిదిద్దసాగారు. కానీ గురుదేవుల దేహత్యాగం తర్వాత ఎంతో కాలం గడిచాకే తన దైనందిన జీవితాన్ని అద్వైత భావానికి అనుగుణంగా సమన్వయించుకోవడంలో అతడు కృతకృత్యుడయ్యాడు. సత్యదర్శనం చేసి తమ జీవితాల్లో దాన్ని పూర్తిగా అభివ్యక్తం చేయటం కోసం అవతార పురుషులు అనుష్ఠించే సాధనలు, ప్రయత్నాలు అన్నీ కేవలం నటనలే అని ఒక వర్గం భక్తుల అభిప్రాయం. అలాంటి వారికి మా సమాధానం ఇది. శ్రీరామకృష్ణులు ఎన్నడూ అలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం మేము వినలేదు. పైగా దేవుడు మనిషిగా అవతరించినప్పుడు అతడి పనులన్నీ సామాన్య మానవుడిగానే ఉంటాయి. మానవ దేహాన్ని దాల్చిన భగవంతుడు మనిషిలాగే సుఖదుఖాలు అనుభవిస్తూ ఉంటాడు. అతడు కూడా మనిషిలా పురుష ప్రయత్నం, ప్రయాస, తపస్సు ద్వారా ప్రతి విషయంలో పూర్ణత్వాన్ని పొందవలసి ఉంటుంది అని తరచూ చెప్తుండగా మేము విన్నాం. ప్రపంచ మత చరిత్రలన్నీ కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. అలా చేయకపోతే భగవంతుడు మనిషిగా అవతరించిన ఉద్దేశం, ప్రయోజనం నిష్ప్రయోజనాలు అవుతాయి. స్వతంత్రేచ్ఛ, ఆత్మార్పణల గురించి శ్రీరామకృష్ణుల ఉపదేశాలను 2 కోవలుగా వర్గీకరించవచ్చు. ఒక వంక ఆయన భక్తులతో ఇలా అంటూ ఉండటం మనం చూడవచ్చు. అన్నం వండాను, ఇక మీరంతా కూర్చుని భోజనం చేయండి. మూస తయారైంది, మీరిక మీ మనస్సులను దానిలో పోత పోసుకోండి. మీరేమీ చేయలేకపోతే మీ ముక్త్యార్నామాన్ని నాకు అప్పగించండి. మరోవైపు ఇలా ఉపదేశించేవారు, కోరికలన్నింటినీ ఒక్కటొక్కడిగా వదిలిపెట్టండి, అప్పుడే సాఫల్యం లభిస్తుంది. గాలిలో ఎగిరే ఎండుటాకులా ఉండండి. కామకాంచనాలను పరిత్యజించి భగవంతుణ్ణి ప్రార్థించండి. నేను రూపాయిలో 16 అణాలు సాధన చేశాను, మీరు ఒక్క అణా సాధన అయినా చేయండి. ఇలాంటి 2 రకాల భావాలతో కూడుకున్న గురుదేవుల ఉపదేశ ప్రాధాన్యాన్ని ఎరుగలేకపోవటం, స్వేచ్ఛ, విధి, ఆత్మార్పణం, పురుష ప్రయత్నం ఈ రెండింటినీ సరిగ్గా సమతుల్యం చేసుకోలేకపోవటం వల్లే మన జీవితంలో పురోగమించలేకపోతున్నామనడానికి కారణమని తోస్తున్నది. మనిషికి స్వతంత్రేచ్ఛ ఏదైనా ఉందా అనే విషయమై ఒక మిత్రుడితో మేము ఒకరోజు దక్షిణేశ్వరంలో చాలాసేపు చర్చించాం.
చివరికి దాని నిజానిజాలు తెలుసుకోవడానికి శ్రీరామకృష్ణుల వద్దకు వెళ్ళాం. విషయం చెప్పాం. బాలకులమైన మా వాదోపవాదాలను కాసేపు ఆయన వినోదంగా విన్నారు. తర్వాత గంభీరంగా, స్వాధీన ఇచ్ఛలాంటిది ఎవరికైనా ఉంటుందంటారా? అనాదిగా అంతా ఈశ్వరేచ్ఛ వల్లే జరుగుతూ వస్తున్నది. ఇక ముందు జరగబోతోంది కూడా. చివరికి తప్పకుండా మనిషి ఈ సత్యాన్ని అర్థం చేసుకుంటాడు. అయినా మనిషికి స్వతంత్రేచ్ఛ కొంతమేరకు ఉంటుంది. అది గుంజకు పొడవైన తాడుతో కట్టివేసిన పశువుకున్న స్వేచ్ఛ వంటిది. గుంజ నుండి పశువు 3 మూరల దూరం వరకు తిరగవచ్చు, లేదా తాడు ఎంత పొడవు ఉంటుందో అంత దూరం ఇచ్చ మేరకు తిరగవచ్చు. మనిషి స్వేచ్ఛ కూడా ఇంతే. తాడు పొడవు మేరలో పశువు తన ఇష్టం వచ్చినట్లు ఏమైనా చేసుకోవచ్చు, పడుకోవచ్చు, తిరగవచ్చు, నిలబడవచ్చు. అలాంటి స్వేచ్ఛ దానికి ఇవ్వాలనే మనిషి దాన్ని అలా కట్టివేశాడు. అలాగే భగవంతుడు కూడా మనిషికి కొంతమేరకు శక్తి ఇస్తాడు. దాన్ని అతడు ఎలాగైనా ఏ మోతాదులోనైనా ఉపయోగించుకునే స్వేచ్ఛనిస్తాడు. అంత మాత్రం చేత తాను స్వతంత్రుడును అన్న భ్రమకు మనిషి లోనవుతాడు. కానీ తాడు గుంజ కట్టివేయబడి ఉంటుంది సుమా. ఒక విషయం ఉంది. మనిషి ఆర్తుడై భగవంతుడిని ప్రార్థిస్తే భగవంతుడు మరో చోట ఆ బంధం వేయగలడు, లేదా తాడును మరింత పొడిగిస్తాడు, లేదా ఆయనకి ఇష్టమైతే మెడకు తగిలించిన ఆ బంధాన్ని పూర్తిగా తొలగించి వేస్తాడు కూడా అని అన్నారు. ఆయన మాటలు విన్న తర్వాత, అయితే సాధనా భజనలు చేయటం మనిషి వశంలో లేదంటారా? అలాంటప్పుడు నేను చేస్తున్నదంతా భగవదేచ్ఛతోనే చేస్తున్నాను అని అందరూ అనటానికి వీలుంటుంది కదా అని అడిగాం. అందుకు ఆయన ఇలా అన్నారు, అవన్నీ కేవలం నోటి మాటలే. ముళ్ళు లేదు, గుచ్చుకోను లేదు అని అనటం వల్ల ఏమిటి లాభం? ముళ్ళు గుచ్చుకోగానే అబ్బా అని కేక పెడతావు. సాధన చేయటం మనిషి చేతిలో ఉంటే అందరూ సాధన చేస్తారు కదా. మరి అలా చేయడం లేదేమిటి? కానీ ఒక్కటి మాత్రం నిజం, భగవంతుడు నీకు ఇచ్చిన శక్తిని నువ్వు సక్రమంగా వినియోగించుకోలేకపోతే ఆయన నీకిక అదనపు శక్తిని ఇవ్వడు. కాబట్టి పురుషకారం లేదా పురుష ప్రయత్నం అవసరం. భగవంతుడి కృప పొందాలంటే కొద్దో గొప్ప అందరూ ప్రయత్నం చేయాల్సిందే. అలా ప్రయత్నం చేస్తే దైవకృప వల్ల 10 జన్మల్లో పొందే అనుభవాలు అన్నింటినీ ఒక్క జన్మలోనే పొందవచ్చు. అయితే ఎంతో కొంత ప్రయత్నం మాత్రం అందరూ తప్పక చేయాల్సిందే. ఒక కథ వినండి. ఒకప్పుడు గోలోకంలో విష్ణువుకు నారదుడిపై ఏ కారణంగానో కోపం వచ్చింది. వెంటనే నరకవాసం చేయమని నారదుడిని శపించాడు. ఆ శాపం విని నారదుడు ఎంతో ఆందోళన చెందాడు. భగవంతుణ్ణి ఎన్నో విధాలుగా స్తుతించి ప్రసన్నం చేసుకున్నాడు. ప్రభు, నరకం ఎక్కడ, ఎలా, ఎన్ని రకాలుగా ఉంటుందో తెలుసుకోవాలనుంది, దయచేసి తెలియపరచండి అని ప్రార్థించాడు. అప్పుడు విష్ణువు ఒక శుద్ధ ముక్క తీసుకుని నేల మీద భూమి, నరకం, స్వర్గం చిత్రం గీసి ఏవేవి ఎక్కడ ఉంటాయో వివరించాడు. ఇదయ్యా నరకం, ఇక్కడ స్వర్గం ఉంటుందయ్యా అని చెప్పాడు. అలాగా, అయితే ఇంకే నేను నరకవాసం చేసేస్తాను అంటూ నారదుడు నరకం బొమ్మ మీద పడి దొర్లాడు. దొర్లి పైకి లేచి ప్రణామం చేశాడు. అది చూసి విష్ణువు నవ్వి, ఇదేమిటి, ఇది నరకవాసం ఎలా అవుతుంది అన్నాడు. ఎందుకు కాదు, స్వర్గ నరకాలు నీ సృష్టే కదా. నువ్వు గీసి చూపించి ఇది నరకం అన్నప్పుడు అది నిజంగా నరకమే అవుతుంది. అంతేకాదు,
నేను దానిపై దొర్లినప్పుడు నిజంగానే నేను నరకయాతనను అనుభవించాను అని నారదుడు ప్రగాఢ విశ్వాసంతో చెప్పాడు. అతడి విశ్వాసం చూసి విష్ణువు కూడా తదాస్తు అన్నాడు. కానీ భగవంతునిపైన ప్రగాఢ విశ్వాసంతో కనీసం ఆ బొమ్మ నరకం పైనైనా దొరలవలసి వచ్చింది నారదుడికి. ఆ మాత్రం ప్రయత్నం చేయటం వల్లే అతడి కర్మ తీరిపోయింది. కాబట్టి భగవంతుడి కృపారాజ్యంలో సైతం పురుష ప్రయత్నానికి పురుషకారానికి స్థానం ఉందన్న విషయాన్ని గురుదేవులు ఇలాంటి కథల ద్వారా అప్పుడప్పుడు తెలియపరుస్తూ ఉండేవారు. మానవ దేహాలను ధరించి మానవులుగానే ప్రవర్తించే అవతార పురుషులు కూడా మనలాగే అన్ని విషయాల్లో అల్పదృష్టి పరిమిత జ్ఞానం కలిగి ఉంటారు. మనలాగే వారు కూడా సాధనలు ప్రయత్నాలు చేస్తూ అజ్ఞానాంధకారం నుండి బయటపడే మార్గాన్ని కనుగొనవలసి ఉంటుంది. వారు ఆ మార్గాన్ని కనుగొనేదాకా అంతర్గతంగా ఉండే వారి దివ్య నైజం అప్పుడప్పుడు చూచాయిగా కొన్ని క్షణాల పర్యంతం భాషించినా అది వెంటనే మళ్ళీ మరుగున పడిపోతూ ఉంటుంది. ఇలా బహుజన హితం కోసం మాయ అనే ఆవరణాన్ని స్వీకరించిన అవతార పురుషులు కూడా మనలాగే ఈ వెలుగు చీకట్ల రాజ్యంలో మార్గం కోసం తడుములాడుకోవాల్సి ఉంటుంది. కానీ స్వార్థగంధం ఏమాత్రం వారిలో ఉండకపోవటం చేత జీవన మార్గంలో వారు మనకంటే అధిక ప్రకాశాన్ని కాంచుతారు. అంతేకాదు, తమలో అంతర్గతంగా ఉన్న శక్తులన్నింటినీ అలవోకగా ఏకాగ్రం చేసుకొని అతి స్వల్పకాలంలోనే జీవన సమస్యను పరిష్కరించి లోక కళ్యాణంలో నిమగ్నులై కాలం గడుపుతుంటారు. దివ్యమానవుడైన గురుదేవులు నిజంగానే మానవుల అసంపూర్ణత్వాన్ని స్వయంగా స్వీకరించారు. కాబట్టి ఆయన మానవ భావాలను చక్కగా అధ్యయనం చేయటం వల్ల మనకెంతో మేలు అనుకూరుతుంది. అందుకే ఆయన మానవ భావాలను ముందుంచుకునే ఆయన దైవీభావాన్ని అధ్యయనం చేయమని పాఠకులను మేము కోరుతున్నాం. మనలో ఒక మనిషిగా ఆయన్ను మనం స్వీకరించకపోతే సాధన కాలంలో ఆయన అనుష్ఠించిన అలౌకిక సాధనల ప్రయత్నాల ఆంతర్యం మనం అవగతం చేసుకోలేం. అయితే నిత్యపూర్ణుడు సత్యదర్శనం కోసం మళ్ళీ ప్రయత్నం చేయటం ఏమిటి అన్న ప్రశ్న ఎదురవుతుంది. మరణాన్నే వరించే వారి అమానుష వ్యాకులత కేవలం లోకం కళ్ళు కప్పడానికే అనిపిస్తుంది. భగవత్ సాక్షాత్కారం కోసం తమ జీవితంలో ఉన్నతాదర్శాలను సుప్రతిష్ఠితం చేసుకోవటం కోసం ఆయన చేసిన ప్రయత్నాలు, పాటించిన నియమనిష్టలు, ప్రచండ త్యాగాలు ఇవన్నీ మనలాంటి వారిని ఉత్తేజపరచవు. పైగా అందుకు విరుద్ధంగా మనలను తీవ్ర నిరాశకు లోన్చేస్తాయి. మన జీవితం నుండి అజ్ఞానం తొలగిపోవటం అసంభవం అనిపించేలా చేస్తాయి. మనం గురుదేవుల కృపాలాభాన్ని ఆశిస్తున్నా మనం వారిని కూడా మనలాగే మానవ భావమయులుగా అంగీకరించవలసిందే. ఎందుకంటే ఆయన కూడా మనతో సరిసమానంగా దుఃఖాలను యాతనలను అనుభవించి ఆ తర్వాత మన దుఃఖాలను కడతేర్ప ముందుకొచ్చారు. కాబట్టి ఏ కోణంలో చూసినా ఆయన్ను మానవ భావమయులుగానే మనం భావించడం తప్ప మరో మార్గం లేదు. నిజానికి మనం ఎంతవరకైతే సకల బంధాల నుండి విముక్తులం కామో, నిర్గుణ పారమార్థిక సత్యంలో ప్రతిష్ఠితులమై ఉండమో అంతవరకు ఈశ్వరుణ్ణి, ఈశ్వరావతార పురుషులను మానవ భావమయులుగానే భావిస్తూ స్వీకరించాల్సిందే. దేవో భూత్వా దేవం యజేత్, దేవుడివై దేవుణ్ణి పూజించు అన్న మాట ముమ్మాటికి సత్యం. నువ్వు సమాధిని అభ్యాసం చేసి నిర్వికల్ప సమాధి భూమిని అధిరోహించినప్పుడే భగవంతుని యథార్థ స్వరూపాన్ని ప్రత్యక్షం చేసుకుంటావు, అర్థం చేసుకుంటావు, ఆయన్ను వాస్తవికంగా ఆరాధించగలుగుతావు. అప్పటిదాకా నీ పూజ ఆ దేవభూమిని అధిరోహించడానికి, భగవంతుని యథార్థ పూజకు నిన్ను అర్హుణ్ణి చేయటానికి పనికి వచ్చే ప్రయత్నం మాత్రమే సుమా. అయితే అంతవరకు కూడా జగత్కారుడైన ఈశ్వరుని గురించి ఆయన ఒక విశిష్ట శక్తి సంపన్నుడైన మానవుడే అన్న తలంపు మాత్రమే నీకు సహజంగా కలుగుతూ ఉంటుంది. కానీ ఆ దేవత్వ స్థితిని పొంది అలా మాయాతీత ఈశ్వర స్వరూపాన్ని యథార్థంగా పూజించగలిగేవారు బహు అరుదుగా ఉంటారు. కాబట్టి మనలాంటి సాధారణ వ్యక్తుల మీద కరుణతో మన హృదయపూర్వక పూజలను గ్రహించడానికే భగవంతుడు ఈ మర్త్యలోకాన అవతరిస్తుంటాడు. మానవ దేహాన్ని ఆశ్రయించి మానవ భావాన్ని అవలంబించి దేవమానవుడుగా వ్యవహరిస్తుంటాడు. పూర్వయుగాల్లో అవతరించిన ఆయా దేవమానవులతో పోల్చి కనుక చూసుకుంటే మనం ఎంతో అదృష్టవంతులమని అనుకోవాల్సి ఉంటుంది. ఆ దేవమానవుల జీవిత చరిత్రలను చదివే అవకాశం మనకు లేదు. కానీ శ్రీరామకృష్ణుల సాధనాకాల చరిత్రను పఠించే సదవకాశం మాకు ఎంతో లభించింది. ఎందుకంటే
తరచూ ఆయన స్వయంగా ఆ సాధన కాలం నాటి తమ జీవిత సంఘటనలన్నింటినో మాకు వివరిస్తూ చెప్పేవారు. అందుచేత వారి సాధనల సజీవ చిత్రం మా మనోబలకంపై గాఢంగా ముద్రితమైపోయింది. మేము ఆయన వద్దకు రాకపోకలు మొదలుపెట్టడానికి కొద్ది కాలం క్రితమే దక్షిణేశ్వర కాళికాలయ భక్తజనుల ముందు వారి విచిత్ర సాధనాభినయం జరిగిపోయింది. ఆయన సాధనలను కళ్ళారా చూసిన వారిలో చాలామంది అప్పుడు అక్కడే జీవిస్తూ ఉండేవారు. వారి ముఖత కూడా గురుదేవుల సాధనల గూర్చి కొంతలో కొంత వినే అవకాశం మాకు లభించింది. ఏది ఏమైనా ఆ విషయాన్ని ఆలోచించడానికి ముందు స్థూలంగా సాధన గురించిన మూలతత్వాలను ఒకమారు సింహావలోకనం చేసుకోవటం మంచిది. కాబట్టి ఆ విషయం ఒకంత చర్చిద్దాం.